హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే కథ బహుశా ఇది పూర్తిగా విన్న తర్వాత చీకటిలో ఒంటరిగా ఉండాలంటే కాస్త భయం వేస్తుందేమో. ఎందుకంటే ఇందులో ఉన్నది కేవలం భయం మాత్రమే కాదు, ఒక డార్క్ సీక్రెట్. చెన్నైకి కొంచెం దూరంలో సూర్య రెసిడెన్సీ అనే ఒక పాత హోటలుంది. బయటనుంచి చూస్తే చాలా నార్మల్గా ఎలాంటి అనుమానం రాకుండా ఉంటుంది. కానీ ఆ బిల్డింగ్ లోపల ఎవరికీ అంతుచిక్కని ఒక అతిపెద్ద చీకటి రహస్యం దాగి ఉంది. అసలు ఈ సోర్స్ మెటీరియల్లో ఉన్న అతిపెద్ద ప్రశ్న ఏంటంటే, ఆ రూమ్ 307లో అసలు ఎవరున్నారు, ఏముందక్కడ? ఈ స్టోరీ వింటుంటేనే నిజంగా వెన్నులో చలిపుడుతుంది గదూ. అయితే మనమిక్కడ ఇది నిజమా కాదా అని జడ్జి చేయట్లేదు. జస్ట్ ఆ కథలో ప్రస్తావించిన వాస్తవాలను, ఆ భయంకరమైన సంఘటనలను ఉన్నదున్నట్లుగా పరిశీలిద్దాం. ఈ హోటల్లోని 307 నెంబర్ రూమ్ ఎప్పుడూ లాక్ చేసే ఉంటుంది. హోటల్ యాజమాన్యం ఎవ్వర్నీ ఆ గదిలో ఉండటానికి అస్సలు ఒప్పుకోదు. ఇంత స్ట్రిక్ట్గా ఒక రూమ్ని శాశ్వతంగా మూసేశారంటే ఎవరూ ఉండకూడదని చెప్పడానికి అక్కడసలు ఏ సంఘటన జరిగుంటుంది? ఒక్కసారి ఆలోచిస్తేనే చాలా ఉత్కంఠగా అనిపిస్తుంది. ఇక్కడే మన కథలోకి అర్జున్ ఎంటర్ అవుతాడు. ఇతను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. క్యాజువల్గా ఒక పని మీద చెన్నై వస్తాడు. అయితే వర్క్ పూర్తయ్యేసరికి బాగా లేట్ అవ్వడంతో దగ్గరలో ఉన్న ఈ సూర్య రెసిడెన్సీకి వస్తాడు. అర్జున్ ఎలాంటివాడంటే ఈ దెయ్యాలు, భూతాలు, మూఢనమ్మకాలంటే అస్సలు నమ్మడు. ప్రతిదానికి ఒక లాజిక్ వెతుకుతాడు. ఎగ్జాక్ట్గా ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఈ హోటల్లో అడుగుపెట్టడమే రాబోయే ఆ పెద్ద ప్రమాదానికి కారణమని చెప్పొచ్చు. సరే, ఇప్పుడు దీని గురించి వివరంగా చూద్దాం. రిసెప్షన్ దగ్గరున్న ఒక వృద్ధుడు అర్జున్కి కీస్ ఇస్తూ ఒక భయంకరమైన వార్నింగ్ ఇస్తాడు. సార్, ఇక్కడ ఏ రూమ్లో అయినా ఉండండి, ప్రాబ్లం లేదు, కానీ ఆ 307 రూమ్ దగ్గరికి మాత్రం అస్సలు వెళ్ళకండి అని. కాని మన అర్జున్ లాజిక్స్ మాత్రమే నమ్ముతాడు గదా. సో అవన్నీ పాతకాలపు నమ్మకాలు లే అని నవ్వుకుంటూ ఆ వార్నింగ్ని చాలా లైట్ తీసుకుంటాడు. మొదటి రాత్రి టెన్షన్ ఎలా బిల్డ్ అయిందంటే, టైం కరెక్ట్గా రాత్రి 2 దాటుతుంది. మంచి డీప్ స్లీప్లో ఉన్న అర్జున్కి సడన్గా ఒక సౌండ్ టక్ 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 అని వినిపిస్తుంది. ఏంటా అని లేచి డోర్ ఓపెన్ చేస్తాడు. బయట చూస్తే ఆ కారిడార్లో ఎవరూ లేరు. లైట్స్ అన్నీ చాలా డిమ్గా ఉన్నాయి. ఎక్కడ్నుంచి వస్తుందో తెలియని ఒక వింత నిశ్శబ్దం. హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఏదొద్దంటే దానిమీదే మనకి ఎక్కువ క్యూరియాసిటీ వస్తుంది. కరెక్ట్గా ఆ కారిడార్ ఎండింగ్లో ఎవరూ వెళ్లకూడదు అని చెప్పిన ఆ 307 డోర్ కొద్దిగా ఓపెన్ అయ్యి ఉంటుంది. ఆ చిన్న గ్యాప్లోంచి వస్తున్న ఆ ఫీల్ అర్జున్ని తెలియకుండానే ఆ రూమ్ వైపు నెమ్మదిగా నడిచేలా చేస్తుంది. ఆ సోర్స్ కథా ప్రకారం అర్జున్ అడుగు పెట్టగానే ఆ తలుపు దానంతటదే కంప్లీట్గా ఓపెన్ అయిపోతుంది. లోపల చూస్తే డెడ్ డార్క్నెస్, పూర్తి చీకటి, ఒక పగిలిపోయిన అద్దం, అందులోంచి వస్తున్న ఒక చిన్న లైట్ వెలుతురు, గోడల నిండా బ్లడ్ స్టెయిన్స్, మధ్యలో ఒక పాత కుర్చీ. ఇదంతా చూస్తుంటేనే ఏదో పీడకల లాంటి భయానక వాతావరణం క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, అక్కడ జరిగే సైకలాజికల్ టెర్రర్. ఆ పగిలిన అద్దంలో అర్జున్ తన ఫేస్ తను చూసుకుంటాడు. కానీ ఒక్క క్షణం తన రిఫ్లెక్షన్ కదలడం ఆగిపోతుంది. మనం అద్దంలో చూసుకుంటున్నప్పుడు మన ప్రతిబింబం కదలకపోతే ఎలా ఉంటుంది? అక్షరాల బ్లడ్ ఫ్రీజ్ అయ్యే మూమెంట్ అది. ఎందుకంటే ఆ అద్దంలో ఉన్నది అర్జున్ రిఫ్లెక్షన్ కాదు. అందులో ఉన్న ఆకారం నెమ్మదిగా తన తల తిప్పుతోంది. లాంగ్ హెయిర్, వైట్ డ్రెస్, కళ్ళు మొత్తం కారు నల్లగా, ఎలాంటి జీవం లేకుండా ఉన్న ఒక అమ్మాయి ఆకారం. అది చూడగానే అర్జున్కి హార్ట్ ఆగినంత పనైంది. వెంటనే పరిగెత్తుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయి, లేదు లేదు, ఇదంతా నా భ్రమ మాత్రమే అని తనను తాను గట్టిగా కన్విన్స్ చేసుకుంటాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అర్జున్కి ఒక పక్క విపరీతమైన భయం, మరో పక్క అంతకంటే ఎక్కువ క్యూరియాసిటీ. అసలు ఆ గదిలో ఏం జరిగింది అని సైలెంట్గా ఉన్న ఆ రిసెప్షనిస్ట్ని నిలదీస్తాడు. అప్పుడే ఆ హోటల్లో దాగి ఉన్న చీకటి హిస్టరీ బయటపడుతుంది. 10 ఏళ్ల క్రితం జరిగిన ఒక ట్రాజెడీ గురించి ఆ పెద్దాయన చెప్తాడు. 10 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి తన బాయ్ఫ్రెండ్ కోసం ఆ రూంలో వెయిట్ చేసింది. కాని అతను ఎంతకీ రాలేదు. ఆ బాధ తట్టుకోలేక ఆ రాత్రే ఆమె సూసైడ్ చేసుకుంది అని వివరిస్తాడు. అప్పటినుంచి ఆమె ఆత్మ ఆ గదిలోనే ఉందని, లోపలికి ఎవరొచ్చినా బతికి బయటకు వెళ్ళనివ్వదు అని అక్కడ ఒక బలమైన లోకల్ స్టోరీ రన్ అవుతోంది. కానీ మనం ముందే అనుకున్నాం కదా, అర్జున్ లాజిక్స్ మాత్రమే నమ్ముతాడని. ఇదంతా పక్కా మూఢనమ్మకం,
దెయ్యాలేంటే నాన్సెన్స్ అని, ఇదంతా కేవలం అపోహ అని ప్రూవ్ చేయడానికి తన లాస్ట్ నైట్ని ఆ 307 రూమ్లోనే గడపాలని ఒక ప్రాణాంతకమైన నిర్ణయం తీసుకుంటాడు. స్టాఫ్ ఎంత బతిమాలినా అతను అస్సలు వినడు. ఇక ఆ ఫైనల్ నైట్ టెన్షన్ ఎలా బిల్డ్ అవుతుందో చూడండి. గడియారం ముళ్ళు కదులుతున్న కొద్దీ భయం పీక్స్కి వెళ్తుంది. కరెక్ట్గా రాత్రి 12 గంటలకి అర్జున్ ఆ రూంలో తనను తాను లాక్ చేసుకుంటాడు. 1 గంట వరకు అంతా నార్మల్గానే భయంకరమైన నిశ్శబ్దంతో ఉంటుంది. కాని టైం కరెక్ట్గా 2 అవుతున్నప్పుడు అస్సలు భయం మొదలవుతుంది. ఊహించని పారానార్మల్ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతాయి. ఒక్కసారిగా ఆ రూమ్ వాతావరణం మొత్తం మారిపోతుంది. లైట్స్ చాలా వైలెంట్గా బ్లింక్ అవుతాయి. తిరుగుతున్న ఫ్యాన్ స్లోగా ఒక వింత సౌండ్ చేస్తూ ఆగిపోతుంది. కిటికీ దానంతట అదే టప్మని ఓపెన్ అవుతుంది. గడ్డ కట్టించే చల్లటి గాలి లోపలికొస్తోంది. చూస్తుండగానే అతని ఫోన్ సెకండ్ల వ్యవధిలో కంప్లీట్గా డెడ్ అయిపోతుంది. అర్జున్ ఆ కారు చీకట్లో బందీ అయిపోయాడు. ఆ పిచ్ డార్క్లో అర్జున్ చెవి దగ్గర ఒక సాఫ్ట్ వాయిస్ "నన్ను వదిలిపెట్టకండి" అని గుసగుసగా వినిపిస్తోంది. ఈ వాయిస్ ఎవరిదో కాదు, అర్జున్ ఆ అద్దం దగ్గర చూసిన ఆ భయంకరమైన నీడదే. అప్పటివరకు సైలెంట్గా ఉన్న ఆ ఎంటిటీ ఇప్పుడు డైరెక్ట్గా అర్జున్తో ఇంటరాక్ట్ అవ్వడం స్టార్ట్ చేసింది. ఇక్కడ పరిస్థితి ఎంత భయానకంగా ఉందంటే, రూంలో ఫిజికల్గా చూస్తే అర్జున్ వెనకాల ఎవరూ లేరు, అది పూర్తిగా ఖాళీ. కాని ఆ పగిలిన అద్దంలో చూస్తే మాత్రం ఆ దెయ్యం కరెక్ట్గా అర్జున్ వెనకాల నిలబడి ఉంది. అంతేకాదు, మెల్లగా ఇంచు ఇంచు అతనికి దగ్గరవుతోంది. ఇది మనిషిని ఏమీ చేయనివ్వకుండా స్తంభింపజేసే తీవ్రమైన మానసిక భయాందోళన. అప్పుడు ఆ దెయ్యం అడిగిన ఒక భయంకరమైన ప్రశ్న, "నువ్వు కూడా నన్ను వదిలిపోతావా?" ఇది వినగానే అర్జున్కి ప్రాణభయం పట్టుకుంటుంది. ఎలాగైనా బయటపడాలని డోర్ దగ్గరికి పరిగెత్తి దాన్ని బద్దలు కొట్టడానికి పిచ్చివాడిలా తన శక్తిమేర ప్రయత్నిస్తాడు. కాని ఆ డోర్ జామ్ అయిపోయి ఒక్క అంగుళం కూడా కదలదు. అతని ప్రయత్నాలన్నీ వృధా అవుతాయి. ఆ రాత్రి యొక్క ఉత్కంఠభరితమైన ముగింపు ఇది. సడన్గా ఆ అద్దం ముక్కలు ముక్కలుగా పగిలిపోతుంది. రూమ్ మొత్తం కంప్లీట్గా చీకటిమయమవుతుంది. ఆ చీకట్లో ప్రాణాలు పోతున్నట్లు ఒక భయంకరమైన అరుపు వినిపిస్తుంది. ఆ తర్వాత అంతా భయానకమైన నిశ్శబ్దం. అసలు అర్జున్కి ఏమైందనేది ఒక సమాధానం లేని మిస్టరీగా మిగిలిపోతుంది. మరుసటి రోజు ఉదయం హోటల్ సిబ్బంది వచ్చి భయం భయంగా ఆ డోర్ ఓపెన్ చేస్తారు. లోపల అర్జున్ కనిపించడు. కాని అక్కడ వాళ్ళ రక్తం గడ్డకట్టే ఒక దృశ్యం కనిపిస్తుంది. ఆ పగిలిన అద్దం మీద రక్తంతో ఒక మెసేజ్ రాసుంటుంది, "అతను ఉండిపోయాడు" అని. సో ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ మరుసటి రోజు నుండి ఆ హోటల్ పురాణగాథ పూర్తిగా మారిపోయింది. అర్జున్ కేవలం మాయం కాలేదు, ఆ శాపంలో తను కూడా ఒక భాగమైపోయాడు. అంతకుముందు ఆ చీకటి గదిలో ఒక నీడ మాత్రమే ఉండేది. కాని ఇప్పుడు ఆ అద్దంలో 2 నీడలు ఎదురుచూస్తున్నాయి. ఎంత చెప్పినా సరే ఈ హోటల్కి వచ్చే కొత్తవాళ్లకి స్టాఫ్ ఎప్పటికప్పుడు ఈ గది గురించి వార్నింగ్ ఇస్తూనే ఉంటారు. కాని మనుషులకుండే ఆ విపరీతమైన ఆసక్తి ఎవరినో ఒకరిని ఆ తలుపు దగ్గరికి తీసుకువెళ్తూనే ఉంటుంది. అలా వెళ్లిన వాళ్లు ఎవరూ ఎప్పటికీ తిరిగి రాలేదు. ఇదొక అంతువేని ఆసక్తి మరియు అదృశ్యాల వలయంగా మారిపోయింది. ఫైనల్గా ఈ మూల కథల ఆధారంగా మనం తెలుసుకున్నది ఒక్కటే: కొన్ని తలుపులు ఎప్పటికీ తెరవకూడదు. ఎందుకంటే ఆ మూసిన తలుపుల వెనుక ఉన్న ఆ కారు చీకటిలో ఏ శక్తి ఇంకా ఎదురు చూస్తుందో ఎవరికీ తెలుసు. ఆలోచిస్తేనే భయంగా ఉంది కదూ. ఈనాటి మన విశ్లేషణను వీక్షించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మళ్ళీ ఇలాంటి మరో ఆసక్తికరమైన కథతో కలుద్దాం.